నమస్తే ఫ్రెండ్స్, మళ్ళీ మనం కలుసుకోవడం జరిగింది బాబాయ్ తోటలో. ఈరోజు మీకు చూస్తున్నది సపోటా తోట. సపోటా ఇది కూడా చాలా మంచి రాబడిచ్చే తోట. ఇది మీరు చూస్తున్నది సపోటా సపోటా తోట. ఈ సపోటా తోట కూడా చాలా రాబడి ఇస్తుంది. ఒకసారి మనం పెట్టుబడి పెట్టే చెట్లని నాటితే రెండు సంవత్సరాలలో మంచి మంచి మొక్క నుండి మంచి చెట్టుగా ఎదుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఎంత గుంపుగా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇది మీరు చూడండి. ఇదంతా మీరు చూస్తున్న ఈ తోట అంతా ఇది సపోటా వనం. చూడండి, ఈ దృశ్యాలను మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మనం వనభోజనాలకు కూడా రావచ్చు అలా అనిపిస్తుంది. చాలామంది ఇలాంటి తోటలలో భోజనాలు కూడా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇవి సపోటా తోట. ఇప్పుడు మన సపోటా తోట కొంచెం బయటికి వద్దాం, మీకు చూపెడదాం మరి సపోటా పండ్లు ఎలా ఉంటాయనేది. సపోటా పండ్లు అనేది ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదండి సపోటా పండు. ఇదండి ఇక పైన చూస్తున్నారు సపోటా పండు. చూసారుగా ఫ్రెండ్స్, పైన అవన్నీ సపోటా తోట. ఇది చూస్తూ ఉంటే ఈ సపోటా చాలా బాగుంటుంది. సపోటా తోటలో ఇలా మనం పోతూ ఉంటే ఎంత వన భోజనాలు చేసుకోవచ్చు మనం. సపోటా తోట చూడడానికి కూడా బాగుంటుంది. ఇక చూడండి, ఇక మంచి సినరీ లాగా ఉంది. చూడండి, సీన్ లాగా చూస్తున్నారు కదా, ఎంత మంచి లొకేషన్ ఉంది. ఎంత మంచి వనం ఇవన్నీ. సో ఫ్రెండ్స్, మీరు చూసారు ఈ మొక్క చూడండి. ఈ భూమి నుండి సపోటా మొక్క ఇలా 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 కొమ్మలు అలా 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 ఇలా అలా ఇలా ఇలా మళ్ళీ ఇలా 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 కొమ్మలన్నీ అన్నీ చాలా హైటు. దీని కాండం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈరోజు మనం సపోటా తోట గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం వేరే తోట వేరే ఫలం కానీ వేరే రకమైన తోట గురించి తెలుసుకుంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చేది ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.